కొండ అనే గ్రామంలో పచ్చని చెట్లు, ప్రశాంతతమైన వాతావరణం ఉంటుంది. ఆ చెట్ల నీడలలో చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ ఆటపాటలతో ఆనందముగా జీవిస్తున్నారు. ప్రతిరోజు చుకుచుకురై చెమ్మ చెక్క అని అనుకుంటూ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. ఆ చెట్ల నీడలో జంతువులు, పక్షులు వచ్చి హాయిగా జీవనం సాగిస్తున్నాయి. అలా ప్రశాంతముగా గడుతున్న ఆ పల్లెలో ఉన్న చెట్లపై దళారుల కన్ను పడతాయి. వాళ్ళు ఆ చెట్లను పరిశీలించి చూసి ఆ చెట్ల కలపతో వ్యాపారం చేస్తే లాభాలను గడించవచ్చని ఆలోచన చేస్తారు. అలా ఒకనాటి సాయంత్రం ఒక కట్టెల కొట్టేవాడిని పిలిచి చెట్లను నరికేయమని చెప్తారు. వీళ్ళిద్దరూ ఈ విధంగా బేరం మాట్లాడుకుంటారు. కట్టెలు కొట్టేవాడు చెట్లను నరికేస్తూ ఉంటాడు. మన భారతదేశానికి ప్రపంచ స్థాయిలో భౌతిక శాస్త్రంలో ఎన్నో మనకు నిరూపించి పెద్ద పేరు చేయడం జరిగింది. అలాంటి గొప్పవారి యొక్క జీవితం మనకి ఏం చెప్తుందంటే కష్టపడేది వాళ్ళే, కష్టపడి పనిచేస్తే అసాధ్యం అనేది ఏది ఉండదు అనేటువంటి విషయాన్ని మనకు ఒక్కొక్కటిగా చెట్లను నరికేస్తాడు. కేవలం పుస్తకాల్లోని విషయాలే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న అప్పుడు ఒక ఆవిడ ఆ నరికేవాడి దగ్గరికి వచ్చి, అన్న చెట్లను ఎందుకు నరికేస్తున్నావు? చెట్లు మనకి నీడని ఇస్తుంది. ఏ పోమ్మా పో, నా బేరం పొడగొట్టకు, వెళ్ళు వెళ్ళు అని కసురుకుంటాడు ఆ నరికేసేవాడు. దానితో ఆ మహిళ బాధతో వెనక్కి వెళుతుంది. ఇలా కట్టెలు కొట్టేవాడు చెట్లన్నీ నరికేస్తాడు. అప్పటి నుండి ఆ వాతావరణం అంతా కలుషితం అవుతుంది. ఎప్పటిలాగా పిల్లలు ఆడుకోవడానికి చెట్ల వద్దకు వస్తారు. ఎంతో సంతోషంతో చెట్ల వద్దకు వస్తారు. వచ్చి చూసేసరికి అయ్యో, ఎక్కడ చూసినా ఎండ వేడి మాత్రమే ఉంది. ఎవరి పని చేశారు? మేము ఎక్కడ ఆడుకోవాలని బాధపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలాగే పక్షులు, జంతువులు కూడా ఆ వేడికి, కాలుష్యానికి తట్టుకోక అక్కడ తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఒక మహిళ ఆ మోడు వారిన చెట్లకు నీళ్లు పోస్తూ చిగురింపజేసింది. అలా సమయం గడిచే కొద్దీ తిరిగి చెట్లు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. మరియు వాతావరణం ఎప్పటిలాగే మారుతుంది. ఎప్పటిలాగే పిల్లలు
జంతువులు పక్షులు హాయిగా జీవనం సాగిస్తున్నాయి. ఈ విధంగా సంతోషంగా ఉంటారు. Save trees.